దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాము. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మేము ప్రతిదినము సర్వశక్తిమంతుడైన దేవుని నామములో, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి మమ్మలను గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యములోనికి వెళ్ళే ముందు ఒక నిమిషము మీతో నేను మాట్లాడాలని ఆశగా ఉన్నది. ఈ దినము లోపల చాలామంది క్రైస్తవులు, నేను క్రైస్తవులను గూర్చి నేను ఈ దినము మాట్లాడడం జరుగుతుంది. దేవుడు నన్ను ప్రేరేపించితే నేను మాట్లాడడం జరుగుతుంది. చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనబడే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించక దేవుని కన్నా ఎక్కువగా డబ్బునే ప్రేమిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ధనము సమస్త కీడుకు మూలము అని చెప్పి సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పిన ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు డబ్బును ప్రేమించకు అని దేవుడు చెప్పిన క్రైస్తవులు అనబడేవారు డబ్బునే ప్రేమిస్తున్నారు. ఈ దినము చాలా క్రైస్తవులు అలాగే ఉన్నారు. డబ్బు ముఖ్యమా, యేసుప్రభు ముఖ్యమా? ఇటువైపు డబ్బు ఉంది, ఇటువైపు యేసుప్రభుల వారు ఉన్నాడు. మరి ఎటువైపు వెళుతారు క్రైస్తవులారా? ఓ యేసుప్రభుల వారిని నమ్ముకున్న బిడలారా, యేసుప్రభుల వారు స్వస్థపరిచిన బిడలారా, యేసుప్రభుల వారు తన రక్తములో నీ పాపములు కడిగివేయబడిన బిడలారా, దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఏది ముఖ్యము అని క్రైస్తవులకు ఒక ఎగ్జామ్స్, అంటే ఒక పరీక్ష వచ్చినట్లయితే చాలామంది క్రైస్తవులు డబ్బు కొరకు మాత్రమే యేసుప్రభుల వారిని నమ్ముకున్నట్లుగా, ప్రార్థిస్తున్నట్టుగా మరి మనము చూస్తున్నాం. ఆ విషయాలు మరి మీ అంతరాత్మకు తెలుసు. గమనించండి. ఈ దినము డబ్బు మాత్రమే ముఖ్యము అనుకునే వారితో సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దినము వాక్యము ద్వారా నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. మరి మనము వాక్యములోనికి వెళ్దాం. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 వచనము నుంచి మనము చూసినట్లయితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని యేసుప్రభుల వారిని అనగా ఆయనను అడగగా, యేసు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధపు సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అని అనునవే అని చెప్పెను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇక నాకు కొదువ ఏమని ఆయనను అనగా యేసు ప్రభుల వారిని ఆ యవనస్తుడు అడగడము జరిగింది. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అంటే యవనస్తునితో చెప్పాను యేసు ప్రభుల వారు. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసన పడుతూ అనగా సనుగు కొనుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఏమంటున్నాడు గమనించండి. 23వ వచనం. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టము అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. గమనించండి. ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం.
హృదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఈ భూమికి మూలరాతిని వేసిన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు. ఉన్నవాడ అనువాడవైన దేవా, నిన్న నేడు నిరంతరము ఈ సృష్టిని ఏకరీతిగా పరిపాలిస్తున్న దైవమా, దైవకుమారుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ పాదాలకు వందనములు. నీ వాచ్యకర్తవు, ఆలోచన కర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానమునకు అధిపతివి నా తండ్రి. అయ్యా నా తండ్రి, వాక్యములో మీరు ఉండండి ప్రభువా. వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో ప్రభు, ప్రతి బిడ్డ ప్రభువా మీ వాక్యము విని వాక్యానుసారముగా మాత్రమే జీవించుటకు మంచి మనసు నీ బిడ్డలకు అనుగ్రహించుమంటూ, అయోగ్యులమైన మా ప్రార్థనను ఆలకించుమంటూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి దివ్యమైన నామములో శుభాభివందనములు. మనము మళ్ళా వాక్యమును వెరిఫై చేద్దాం. గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, యవనస్తుడైన ఒక వ్యక్తి యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయనను అడిగాను. ప్రభువా, నిత్య జీవము పొందాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి, ఏ కార్యము చేస్తే నేను నిత్య జీవము పొందుకుంటా అని యవనస్తుడైన ఒకతను వచ్చి యేసుప్రభుల వారిని అడుగుచున్నాడు. అందుకైన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. నువ్వు నిత్య జీవము కావాలి అంటే ఆజ్ఞలను గైకొనుమని యేసుప్రభుల వారు ఆ యవ్వనస్తుడైన ఆ మనుషునితో సజీవుడైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి. అతడు ఏ ఆజ్ఞ అని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు. ఏమంటున్నాడు అక్కడ? ఒకటి నరహత్య చేయవద్దు, రెండవది నరహత్య చేయవద్దు, రెండవది వ్యభిచారింపవద్దు, వ్యభిచారము చేయవద్దు. ఫస్ట్ నరహత్య చేయవద్దు ఒకటి, రెండవది వ్యభిచారము చేయవద్దు, మూడవది దొంగిలవద్దు, ఇతరుల కష్టమును దొంగిలడానికి వీల్లేదు. గమనించండి. నాలుగవది ఇక్కడ ఏమంటున్నా, ప్రేమింపవలనని అనునవే అని చెప్పాను. దేవుళ్ళు గమనించండి. ఫస్ట్ ఏం చెప్పినాడు అక్కడ? ఒకటి, నరహత్య చేయడానికి వీల్లేదు. ఒక మనిషిని చంపుట అది పాపము అని దేవుని వాక్యము చెప్పబడి ఉన్నది. గమనించండి. రెండవది, వ్యభిచారము చేయవద్దు. వ్యభిచారము చేస్తే ఏమవుతుంది అంటే నీవు అపవిత్రమైపోతావు, కాబట్టి వ్యభిచారము చేయవద్దు. దొంగిల్లవద్దు అంటే ఏమిటి? ఇతరుల కష్టమును నువ్వు దొంగతనము చేయడానికి వీల్లేదు. గమనించండి. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? అబద్ధము సాక్ష్యము పలకవద్దు. ఫస్ట్ ఏమని చెప్పినాడు? నరహత్య చేయవద్దు, రెండవది వ్యభిచారము చేయవద్దు, మూడవది దొంగతనము చేయవద్దు, నాలుగవది అబద్ధపు సాక్ష్యము పలకవద్దు. అబద్ధము మాట్లాడడానికి వీల్లేనే లేదు. ఇక్కడ ఏమంటారు? ఐదవది తల్లిదండ్రులను సన్మానింపు. నిన్ను కన్న నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి తప్పకుండా అని దేవుడు సెలవిస్తున్నాడు. అదే కాకుండా మళ్ళీ ఆ రోజు ఏమంటారు ఇక్కడ? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునయే. గమనించండి. నేను మళ్ళీ చదువుతాను, మీరు వినండి. ఇక్కడ ఏ ఆజ్ఞలు అని అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దనగా దొంగతనము చేయవద్దు, అబద్ధము సాక్ష్యము పలకవద్దు, నాలుగవది, ఐదవది నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆరోజు నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించుమని దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి. చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. అయ్యా, నేను నరహత్య చేయడము లేదు. గమనించండి. నేను దొంగతనము చేస్తలేను, వ్యభిచారము చేస్తలేను, అబద్ధము సాక్ష్యము పలుకుటలేదు,
నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, నన్ను ఎలా ప్రేమించుకుంటున్నానో అలాగ కూడా ఇతరులను, నా పొరుగు వారిని కూడా నేను ప్రేమిస్తున్నానయ్యా, ఇక నాకు ఏమి తక్కువగా ఉన్నదయ్యా అని చెప్పి ఆ యవనస్తుడైన ఆ మనుషుడు యేసు ప్రభుల వారితో అంటున్నాడు. అందుకు యేసు, నీవు పూర్ణుడ వగుటకు కోరుకొనిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు పూర్తి మనుషులు కావాలంటే, నువ్వు పూర్ణుడివి కావాలంటే ఏమిటి? నీ ఆస్తిని అమ్మి బీద వాళ్ళకివ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అదే కాకుండా వచ్చి నన్ను వెంబడించుమని యేసు ప్రభుల వారు చెప్పుచున్నాడు. గమనించండి, ఇక్కడ చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఈ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. గమనించండి, ఆ యవనస్తుడు ఎలాంటి వాడట? ఎక్కువగా ధనము కలిగిన వాడు, ఎక్కువ ఆస్తి ఐశ్వర్యము కలిగిన వాడు. కాబట్టి ఆ యేసు ప్రభుల వారి మాట విని నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు నా ఆస్తిని అమ్మి నా ఆస్తిని బీదలకు ఇవ్వాలా అని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఆయన యేసు ప్రభుల వారి మీద వ్యసన పడుతూ సనుగు కొనుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఏమంటున్నాడు? అక్కడ యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనము కలిగి ఉన్నవాడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కష్టమని పక్కా మీతో చెప్పుచున్నాను అని తన శిష్యులకు చెప్పాను. ఇదిగో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఒక ధనవంతుడైన వ్యక్తిని పరలోక రాజ్యములో ప్రవేశించబెట్టుట కంటే సూది బెజ్జము, ప్రియులారా గమనించండి, చాలా చిన్నగా, సూదికి రంధ్రం ఉంటుంది కదా, చాలా చిన్నగా ఉంటుంది కదా, ఒంటె ఎంత పెద్దగా ఉంటుంది మీరు గమనించండి. ధనవంతుణ్ణి పరలోక రాజ్యములో ప్రవేశింపబెట్టేదానికంటే ఈ చిన్న సూది బెజ్జముల నుంచి ఒంటెను దూచుట ఈజీ అంటున్నాడు, సులభం అంటున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఈ లోకములో దేవుని బిడ్డల క్రైస్తవులకు నేను చెప్పడం జరుగుతుంది. క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? దేవుని బిడ్డలు గమనించండి. క్రైస్తవులు ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు గమనించండి. క్రైస్తవులు అనబడేవారు డబ్బు సంపాదించుకోవడము తప్పేమీ కాదు, డబ్బు సంపాదించుకోవడము తప్పు కాదు, కష్టపడి డబ్బు సంపాదించుకోవడము తప్పేమీ కాదు. ఎందుకంటే సర్వసృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్నాడు, సోమరి నీవు సీమల దగ్గరికి వెళ్ళు, అవి ఎట్లా సమకూర్చుకుంటావో అలా సమకూర్చుకో, తప్పు లేదు. కానీ వారికంటే బహు అధికముగా సంపాదించుకుంటారు. డబ్బు మాత్రమే ముఖ్యము, డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత. యేసు ప్రభుల వారికి ప్రాధాన్యత లేదు, డబ్బును మాత్రమే ప్రేమించే లాంటి క్రైస్తవులు ఈ లోకములో ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించండి, మీరే డబ్బును ప్రేమిస్తున్న క్రైస్తవ బిడ్డలారా, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఈ దినము, పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినము నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒక పాట ఉన్నది, దేవుని బిడ్డలు గమనించండి. జీవితములో మరి రమ్యమైనది కరెన్సీ నోటు, జీవితములో మరి రమ్యమైనది కరెన్సీ నోటు, అది దైవాన్ని మరిపిస్తుంది, దయ్యాన్ని పూజిస్తుంది కరెన్సీ నోటు. అది దైవాన్ని, యేసు ప్రభుల వారిని మరిపిస్తుంది, దయ్యాన్ని పూజిస్తుంది కరెన్సీ నోటు. రాజ్యమేలుతుంది ఓరన్న కరెన్సీ నోటు, రాజ్యమేలుతుంది ఓరన్న కరెన్సీ నోటు. దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులను గూర్చి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, వేరే సైడ్ వాళ్ళని నేను వారి గురించి మాట్లాడడం లేదు. ఓ క్రైస్తవుడా గమనించండి, నిన్ను దేవుడు ఎందుకు పిలిచినాడు? నువ్వు అనారోగ్యము చేత ఉన్నావు, చావు బ్రతుకుల మధ్య కొట్టుమెట్లు అయినావు, కొట్టుమెట్లు ఆడినావు, జీవమునకు మరణమునకు మధ్యన ఊగిసలాడుతున్నావు. దేవుని బిడ్డ గమనించండి, ఊగిసలాడినావు. దేవుని బిడ్డ గమనించండి. కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఊబిలో నుంచి బయటకు, మరణాంధకారమైన ద్వారముల నుంచి ఆశీర్వదింపబడిన దేవుని సన్నిధానమునికి నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ
నీ పాపము నీ దోషమంతా సర్వసృష్టికర్త అయిన దేవుడు తన రక్తములో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన బిడ్డగా ఆయన నిబంధన కలిగిన బిడ్డగా ఆయన పరలోక తన రాజ్యములో చేర్చబడిన బిడ్డగా అక్కడ పౌరాణి పట్ట ఉన్నది కదా, అక్కడ ఆ పట్ట స్థలములో దేవుడు నిన్ను ఉంచడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కొరకు సిద్ధము చేసినాడు దేవుని బిడ్డ, గమనించండి. కానీ మనము మాత్రము ఏమనుకుంటున్నామంటే, సర్వసృష్టికర్త అయిన దేవుడు నన్ను బాగు చేసినాడు కదా, జీవాధిపతి అయిన దేవుడు నేను కొట్టుమొట్లు ఏమిటి మరణమునకు జీవమునకు మధ్య ఊగిసలాడుతుంటే దేవుడు నన్ను బాగు చేసినాడు కదా, పాపము నుంచి శాపము నుంచి అంధకారము నుంచి దేవుడు నన్ను విడిపించినాడు కదా. ఎందుకు విడిపించినాడు? బాగా సంపాదించుకో బిడ్డ అని విడిపించినాడని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీరు మూర్ఖులు కాబట్టి. గమనించండి, బాగా సంపాదించుకో, నన్ను మర్చిపో, బాగా సంపాదించుకో, మళ్ళా శాపములో అంధకారములో చీకటిలో నలిగిపో, నువ్వు పతనమైపో, నువ్వు నరకమునకు వెళ్ళు అని చెప్పి దేవుడు నిన్ను పిలవలేదు. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన పిలుపును చూడుడి, ఈ లోకములో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు అజ్ఞానులను అయోగ్యులను ఎన్నికలేని వారిని వెర్రి వారిని సర్వసృష్టికర్తన దేవుడు ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యము చెలవిస్తున్నది. గమనించండి, ఎందుకు నిన్ను పిలిచినాడు దేవుని బిడ్డ? గమనించండి, అనారోగ్యము చేత ఉన్నప్పుడు, అపవిత్రాత్మ చేత పీడింపబడుచు ఉన్నప్పుడు. గమనించండి, నేను సుమారు 18 సంవత్సరం నుంచి సేవ అనుభవం ఉన్నది. నాకు 18 సంవత్సరముల సేవ అనుభవం ఉన్నది. చాలామంది మన చర్చికి వస్తారు, జీసస్ పవర్ మినిస్ట్రీకి మన చర్చికి వస్తారు. దేవుడు ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రవచనము కానీ, దర్శనము కానీ, ఏమిటి దయ్యములను వెళ్ళగొట్టే వరమే కానీ, సర్వసృష్టికర్తైన దేవుడు కేవలం ఆయన కృపచేత, నా అందమును బట్టి కాదు, నా చదువును బట్టి కాదు, నా జ్ఞానమును బట్టి కాదు, నా వాక్కు చాతుర్యతను బట్టి కాదు, కానీ దేవుని బిడ్డలరా కేవలము ఆయన కృపతో మాత్రమే దేవుడు ఈ ఫలములనిచ్చి నన్ను ఆయన సేవలో వాడుకుంటున్నాడు. యుగ యుగముల వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. నేను 18 సంవత్సరం నుంచి సేవ చేస్తున్నాను. సేవలో మా ఒక ఆత్మీయ నావ కొనసాగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు. నేను ఈ అనుభవములు చాలామందిని చూసినాను. అపవిత్రాత్మ చేత దయ్యముల చేత శోధింపబడుచున్నప్పుడు ఆ ప్రభు, అయ్యా ఇక నేను బ్రతుకను, ఇక నా పని అయిపోయింది, ఇక నేను బ్రతుకను, నా ప్రాణము మీద నాకు నమ్మకం లేదు, నా ప్రాణం మీద నేను నమ్మకము కోల్పోయినా ఇక నేను చస్తాను అనబడే పరిస్థితిలో మన దగ్గరికి వస్తారు. అంతకన్నా ముందుగా అనారోగ్యము చేత ఉన్నప్పుడు, దయ్యముల చేత పీడింపబడుచున్నప్పుడు మంత్రిగాళ్లకు చేతబడి వాళ్ళు ఉంటారు కదా, హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడతారు, ఏమి కాలే. తిరగలేని హాస్పిటల్, అనేకమైన హాస్పిటళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎంతో డబ్బు మొత్తము ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటారు, ఏమి స్వస్థత కాలే. మంత్రికుల దగ్గరికి చేతబడి వాళ్ళ దగ్గరికి పోయి దించిపోసడమా ఏదో అంటారు కదా, తాయితులు దించిపోసడమేమంటారు కదా, అవన్నీ లక్షలు వ్యర్థము చేసినారు. చివరికి అయిపోయింది. ఇక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక నా మీద ఉన్న దయ్యము, చేతబడి శక్తి, ఇవి అంటారు కదా, ఇది వెళ్ళిపోవడం లేదు, నేను స్వస్థత నాకు కలగడం లేదు అని చెప్పి చివరికి యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వస్తారు, యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తారు. అక్కడ అంటే మనం సేవకులము కాబట్టి, అయ్యా దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, ఇక నా పని అయిపోయిందయ్యా, ఇక నా బతుకింతే, నేను చనిపోయేటట్టున్నానయ్యా అనబడే పరిస్థితుల్లో మన దగ్గరికి వస్తారు. దేవుని నామములో మనం ప్రార్థన చేస్తాం. దేవుని నామములో దీవారాత్రులు కన్నీరు విడిచి వారి కొరకు, ప్రభువా తెలుసో తెలియకో ప్రభువా నా తండ్రి వారు పొరపాటు చేసి ఉండవచ్చు, క్షమించు ప్రభువా, మరి నీవు తప్ప ప్రభువా, మరి మమ్మలను క్షమించే వారు ఎవరున్నారు ప్రభువా, నీవు తప్ప, సర్వలోక సృష్టికర్త దేవుడవైన నీవు తప్ప మమ్మలను రక్షించే రక్షకుడు ఎవరు ప్రభువా, వారిని క్షమించు ప్రభువా, నీ నామములో అడుగుచున్నాను, నీ దయగల నామములో తండ్రి అని చెప్పి ఒక్కొక్కరి కొరకు, ఒక్కొక్క కుటుంబము కొరకు ఇన్ని నీళ్ళ వరకు మేము కన్నీరు విచ్చి ప్రార్థన చేసినాము. దేవుని బిడ్డ, దేవుడు ఆయన గొప్ప కృపచేత అయోగ్యులమైన మా ప్రార్థన విని వారిని స్వస్థపరిచినాడు.
స్వస్థపరిచిన తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత, దయ్యము వెళ్ళిపోయిన తర్వాత, చేతబడి శక్తి వెళ్ళిపోయిన తర్వాత, పూర్తి ఆరోగ్యవంతులు అయిన తర్వాత యుద్ధమునకు సిద్ధముగా ఉన్న గుర్రములలాగా సిద్ధపడి విశ్రాంతి దినము కూడా మందిరముకు రాకుండా దబ్బెనుక పరిగెత్తుతున్నారు. ఈ లోకం మీకే చెప్పుతున్నాను, క్రైస్తవులైన కొంతమంది అవసరమును బట్టి, అవసరం ఉన్నప్పుడు యేసయ్య, అనారోగ్యము చేత ఉన్నప్పుడు యేసయ్య, ఇక నేను చనిపోతాను అనబడే సమయానికి యేసయ్య అని ఎప్పుడైతే దేవుడు నీ అవసరము తీర్చిన తర్వాత, చనిపోయే నిన్ను బ్రతికించిన తర్వాత నీవు దేవుని మందిరమునకు రాకుండా యుద్ధమునకు సిద్ధముగా ఉన్న ఒక గుర్రము ఎలా సిద్ధముగా ఉంటుంది యుద్ధమునకు, అలాగా సిద్ధముగా ఉన్న ఓ దౌర్భాగ్యమైన క్రైస్తవులారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ నీచమైన క్రైస్తవులారా, ఓ స్వార్థపరులైన క్రైస్తవులారా, ఓ అన్యాయస్తులైన క్రైస్తవులారా, ఓ దొంగలైన క్రైస్తవులారా, ఓ మోసగాళ్ళైన క్రైస్తవులారా, దేవునికి వ్యతిరేకముగా జీవించే ఓ దొంగ క్రైస్తవురాలా, ఓ దొంగ క్రైస్తవుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అవసరమును బట్టి కాకబట్టే ఓ నీచాది నీచమైన గుణము కలిగిన ఓ దొంగ క్రైస్తవుడా, ఓ దొంగ క్రైస్తవురాలా, ఓ యేసు ప్రభుల వారిని కాకుండా డబ్బునే ఎక్కువగా ప్రేమించే ఓ అయోగ్యులైన క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు అనారోగ్యము చేత ఉన్నప్పుడు, ప్రభువా నేను బ్రతుకను ప్రభువా, నా ప్రాణము మీద నాకు ఆశ లేదు ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా అని చెప్పి నువ్వు కన్నీరు కార్చినావే. నేను బ్రతుకుతే ప్రభువా నీ నామములో నమ్మకముగా ఉంటాను ప్రభువా, నీ నిబంధనకు కట్టుబడి ఉంటాను ప్రభువా, నీకు మహిమకరముగా ఉంటాను ప్రభువా, నీ నామములో ప్రభు నా తండ్రి అయ్యా నీకు ఘనత తెచ్చే బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా ఉంటాను ప్రభువా అని వాగ్దానము చేసిన ఓ దొంగ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేనిని ప్రేమిస్తున్నావు? ఇక్కడ యవ్వనస్తుడైన ఒక అబ్బాయి వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు తెలిసినా, ప్రభు అని నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేమి చేయాలంటే, యేసు ప్రభుల వారు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, దొంగతనము చేయవద్దు, అబద్ధము సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను ప్రేమించాలే, సన్మానించాలే, అదే కాకుండా నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను కూడా ప్రేమించాలని, పొరుగు వారిని ప్రేమించాలని సర్వశక్తిమంతుడైన దేవుడు అనుచు ఉంటే, ఆ యవ్వనస్తుడైన మనుషుడు అంటున్నాడు, అబ్బాయి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా ఇవన్నీ నేను చేసినానయ్యా, ఇక నాకేమి కొదువా, నేను ఇక దేవుని రాజ్యమునకు వారసున్నే కదా అన్నట్లుగా మాట్లాడుచుంటే యేసయ్య అంటున్నాడు, నీకు ఇంకొకటి కొదవగా ఉన్నది. ఏమిటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు. ఏమంటున్నాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అది ఇవ్వడమే కాకుండా నన్ను వెంబడించుమన్నప్పుడు ఆ యవ్వనస్తుడైన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక, ఓ మిగుల ఆస్తి గల క్రైస్తవ దొంగలారా, డబ్బే యేసు ప్రభుల వారు అని భ్రమలో ఉన్న ఒక భ్రష్టాత్మ, ధనము అనబడే భ్రష్టాత్మ పట్టిన ఓ దుర్మార్గులారా, గమనించండి. అతడు ఏమనుకుంటున్నాడు తెలిసిన, సనుగుకుంటున్నాడు యేసు ప్రభుల వారి మీద. నా ఆస్తిని నేను బీదలకు ఇస్తానా అంటే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? యేసు ప్రభుల వారిని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభుల వారి ఆజ్ఞ అనుసారంగా జీవించు. గమనించండి. నిత్య జీవమునకు వారసుని కావాలి అంటావు, నా దగ్గర ఉన్న డబ్బు నేను బీదలకు ఇవ్వ అంటావు. ఈ లోకములో ధనవంతునిగా ఉండాలి, మళ్ళీ నేను చనిపోతే నిత్య జీవమునకు వారసుని కావాలి, పరలోక రాజ్యములో నేను చేర్చబడాలి. గమనించండి. ఈ సృష్టిలో ఒక ఆనవాయితీ ఉన్నది. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. గమనించండి. ఒకటి దక్కాలంటే ఒకదాన్ని వదిలిపెట్టాలి.
నీకు దేవుని రాజ్యములో నీకు వారసత్వము కావాలి అంటే ఇప్పుడు ఈ లోకములో నీకు ఉన్న ధనము ఏదైతే ఉన్నదో ఆ ధనము బీదలకు పంచిపెట్టాలి అని దేవుని వాక్యం, పరిశుద్ధ వాక్యము చెప్పబడి ఉన్నది. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక అతడు యేసుప్రభుల వారి మీద సనుక్కుంటూ వెళ్ళిపోయినాడట. అప్పుడు యేసుప్రభుల వారు ఏమని సెలవిస్తున్నాడు తన శిష్యులతో? యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా పక్క చెప్పుతున్నాను. ధనవంతులైన క్రైస్తవులారా, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కష్టము. ఎలా చెప్తున్నట? నిశ్చయంగా పక్క, నువ్వు రాసుకో. గమనించండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం, అది కష్టతనము. నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. కింద ఇంకా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సూది బెజ్జము ఎంత ఉంటుంది దేవుని బిడ్డలారా? సూది బెజ్జం అంటే తెలుసా? సూదికి ఉండే రంధ్రం ఉంటుంది చూడు, చిన్న రంధ్రం. గమనించండి, ధనవంతుణ్ణి పరలోక రాజ్యములో ప్రవేశపెట్టేదానికంటే ఈ చిన్న సూది బెజ్జముల నుండి ఎంత పెద్దగా ఉంటుందో అంటే ఆ ఒంటెను బయటకు దూచుట సులభము. ఎంత భయంకరము! గమనించండి, ఎంత భయంకరము! ధనవంతులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నువ్వు సంపాదించు, తప్పని కాదు. పేదవారికి సహాయం చేసే గుణము నీ లోపల లేదు. ఆహారము లేని వారికి ఆహారం పెట్టే గుణము నీ లోపల లేదు. గమనించండి, విధవరాన్లకు సహాయం చేసే దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేసే గుణము నీ లోపల లేదు. దేవుని బిడ్డ, నాకే కావాలి, ఈ లోకములో నాకు ధనము కావాలి, అక్కడనేమో నిత్య జీవమునకు వారసుని కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే కుదరదని వేస్తాయి అంటున్నాడు అక్కడ. అయితే ఇది కావాలా లేకపోతే అది కావాలా? పరలోక రాజ్యము కావాలా, నిత్య జీవమునకు వారసత్వము కావాలా? గమనించండి, అక్కడ నీకు చోటు కావాలంటే ఇక్కడ చోటు వదిలిపెట్టు, ఇక్కడ ఉన్న ధనము వదిలిపెట్టు. ఇక్కడ వదిలిపెడతావా అక్కడ దొరుకుతుంది. అది అవసరం లేదంటే బాగా సంపాదించు క్రైస్తవుడా. గమనించండి, మేము చూసినాం, ఆహారము లేని పరిస్థితుల్లో, అనారోగ్యము కలిగి ఉన్న పరిస్థితుల్లో, భయంకరమైన లేమిలో ఉన్న పరిస్థితుల్లో ఒకలాగా ఉంటున్నారు. దేవుని నమ్ముకొని కాస్త దేవుడు డెవలప్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఏమంటూ, ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా మాకు ఆహారం లేదు, ప్రభువా మాకు వస్త్రములకు ఇబ్బంది అవుతుంది, ప్రభువా నా తను మా గృహము లేదు, ప్రభువా మాకు స్థలము లేదు, ప్రభువా అని ప్రార్థన చేస్తారు. స్టార్టింగ్లో దేవుడు కాస్త గృహమును, కాస్త స్థలమును, కాస్త ఆహారమును ఇచ్చిన తర్వాత, వీళ్ళు కాస్త డెవలప్ అయిన తర్వాత డబ్బు వెనుకే పరిగెత్తున్నారు. గమనించండి, ధనవంతులగుటకు ఆపేక్షించకుడి, ధనము సమస్త కీడుకు మూలము. ధనమాట సమస్త కీడుకు మూలమని సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుచున్నాడు. అయినా మాకు ఆ కీడే కావాలి. క్రైస్తవులు అంటున్నారు, మాకు కీడే కావాలి. గమనించండి, వెలుగు లోకములోనికి వచ్చను కానీ, యేసుప్రభుల వారు లోకములోనికి వచ్చను కానీ, లోకము వారి క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించెను. గమనించండి, నీకు తగిన దానికంటే ఎక్కువగా ధనం ఉన్నదంటే అది చీకటే. నీకు తగినంత ధనము నువ్వు సంపాదించుకోవడము తప్పు కాదు. గమనించండి, కొంతమంది క్రైస్తవులు 10 తరముల వరకు 20 తరముల వరకు కూడా దంగని తరగని డబ్బు సంపాదించుకుంటున్నారు. గమనించండి, నీ 10 తరముల వరకు 20 తరముల వరకు తినిన తరగని ఆస్తి నువ్వు సంపాదిస్తే నీ పిల్లలకు పెడితే, దేవుని బిడ్డలారా, నీ పిల్లలు తినుకుంటూ దొంగలవుతారు,
వ్యభిచారులు అవుతారు, అయోగ్యులు అవుతారు. యేసు ప్రభుల వారంటే మాకు తెలియదు అనబడే నీచాది నీచమైన పరిస్థితి కూడా వచ్చేస్తారు. వాళ్ళను చెడగొడుతున్నది ఎవరో తెలుసా? గమనించండి. మీరే క్రైస్తవ తల్లిదండ్రులారా, మీరెలాగ దేవునిలో ఉన్నారో, మీరెలాగ కష్టపడుతున్నారో వారు కూడా దేవునిలో ఉండాలి, వాళ్ళు కూడా కష్టపడాలి. గమనించండి. అడవిలో సింహము ఉంటుంది కదా, అడవిలో. గమనించండి. అడవిలో సింహము బ్రతకాలి అంటే దానికి కూడా ఈ తల్లి ఉంటుంది కదా, సింహం ఉంటుంది కదా. గమనించండి. వాటిని కన్న తల్లి ఏమి నేర్పాలి తెలుసా? వేటాడడము నేర్పాలి. ఏమి నేర్పాలి? వేటాడడము నేర్పాలి. గమనించండి. లేదు అని చెప్పి ఇది చచ్చేంత వరకు, ఈ సింహము, తల్లి అనబడే సింహం ఉన్నది కదా, ఇది చచ్చేంత వరకు ఇది వేటాడుకుంటూ తీసుకొస్తే రేపు ఇది చనిపోతుంది. దాని పరిస్థితి ఏమిటి? గమనించండి. క్రైస్తవులైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మీరు మీ పిల్లలకు అంగలార్పు నేర్పాలి, మోకరించడము నేర్పాలి, ప్రార్థన జీవితము నేర్పాలి, దేవునిలో ఎలా నడవాలో నేర్పాలి, దేవుని ధర్మశాస్త్రము ఎలా పాటించాలో నేర్పాలి, దైవికంగా ఎలా కష్టపడాలో నేర్పాలి, న్యాయ సంబంధంగా ఎలాగ ఉండాలో నేర్పాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులైన మీకుంటుంది. మీరు బాగా డబ్బు అని చెప్పి మీరు బాగా నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు అని చెప్పి బాగా డబ్బు సంపాదిస్తే నీకు పుట్టిన వాళ్ళు దొంగలు కాకపోతే ఏమవుతారు దేవుని బిడ్డ? నువ్వు దేవుణ్ణి కాదని అక్రమమైన మార్గములో మందిరముకు సైతము వెళ్ళని, విశ్రాంతి దినములో సైతము సంపాదించిన అక్రమమైన సంపాదన తినిన నీ పిల్లలు అక్రమమైన మార్గములో నడుస్తారా, సక్రమమైన మార్గములో నడుస్తారా? నువ్వు అక్రమంగా సంపాదించినప్పుడు దేవుణ్ణి కాదని డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చి, డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నువ్వు సంపాదించిన సంపాదనను నీ పిల్లలు తిని, గమనించండి. ప్రార్థన జీవితానికి, ప్రార్థనకు సమయం ఇవ్వకుండా, ఆరాధనకు సమయం ఇవ్వకుండా, మందిరమునకు సమయం ఇవ్వకుండా బాగా డబ్బు అని చెప్పి బాగా డబ్బు సంపాదించి నీ పిల్లలకు ఆ సంపాదన ఉంచినట్లయితే ఆ సంపాదన, శపించబడిన ఆ సంపాదనను నీ పిల్లలు అనుభవిస్తూ వాళ్ళు కూడా శాపగ్రస్తులైపోతారు. గమనించండి. చివరికి వాళ్ళు దొంగలైపోతారు, వ్యభిచారులైపోతారు, అన్యాయస్తులైపోతారు, తాగుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు, దేవునికి వ్యతిరేకమయంగా ఉండే జనాంగం అయిపోతారు, శపించబడిన వారిగా అయిపోతారు వాళ్ళు. అప్పుడు ఆ పిల్లలు యవ్వనప్రాయమైన వయసు వచ్చే వరకు నీ పిల్లలు నీ మాట వినరు. ఈ లోక సంబంధమైన తాగడము, తినడము, వ్యభిచారము, దొంగతనం, అబద్ధములు, ఇష్టానుసారమైన జీవితం వాళ్ళకు కలుగుతుంది. నువ్వు అక్రమంగా సంపాదించిన సంపాదన ద్వారా. గమనించండి. అప్పుడు అయ్యో నా పిల్లలు ఇలాగ అయిపోయారు ఏమిటి అని చెప్పి అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటావు. గమనించండి. ఏమని ఏడుస్తుందో తెలుసా? గుండె బరువెక్కిపోచున్నది, ప్రాణము సొమ్మసిల్లిపోతున్నది. అయిపోయిందా లేదా? గమనించండి. నీ అక్రమమైన సంపాదన తిని వాళ్ళ అక్రమమైన మార్గంలో నడిచినప్పుడు నా పిల్లలు ఇట్లా ఎలాగ అయిపోయినారు, ఇంత అన్యాయస్తులుగా ఎలాగ అయిపోయినారు అని చెప్పి అప్పుడు నీ పిల్లలను బట్టి నువ్వు ఏడిసే సమయం ఉంటుంది. దేవుని బిడ్డ, డబ్బు సంపాదించుకోవడము తప్పు అని దేవుని వాక్యం చెప్పడం లేదు. నీ పరిమితికి మించిన డబ్బు సంపాదించుకొని డబ్బు మాత్రమే నా సమస్తమని, డబ్బు మాత్రమే నా దైవమని, డబ్బు మాత్రమే నా ప్రాణమని, డబ్బు మాత్రమే నా జీవము అన్నట్లుగా నీవు సంపాదించుకొని పేదవానికి కూడా సహాయం చేయకుండా, పిస్నారి సంఘానికి ప్రెసిడెంటుగా దయగల గుణము నీ లోపల లేకుండా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు. చూడు దేవుని బిడ్డ,
యు ఆర్ రాంగ్ అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది గమనించండి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో నుండి ఒంటెను దూచుట సులభము. నీ పిల్లలు పరలోక రాజ్యములో ప్రవేశింపలేకపోతున్నారంటే దానికి కారణం ఏమిటి? గమనించండి. నీ పిల్లలు ఈ దినము మోకరించడం లేదంటే దానికి కారణం ఏమిటి? నీ పిల్లలకు యేసు ప్రభుల వారు తెలియడం లేదంటే దానికి కారణం ఏమిటి? నీ పిల్లలు మందిరముకు రావడం లేదంటే దానికి కారణం ఏమిటి? పిల్లలను కన్నా తల్లిదండ్రులారా మీరే. గమనించండి. మీ పిల్లలు విచ్చలవిడిగా తిరుగుచున్నారు, తాగుచున్నారు, తినుచున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. పుట్టిన దినములని సచ్చిన దినములని ఇష్టానుసారమైన రీతిగా సినిమాలని షికార్లని ఇష్టానుసారమైన రీతిగా జీవిస్తున్నారు. టూర్ అంటున్నారు, ఏదో అంటున్నారు, హనీమూన్ అంటున్నారు, ఏదో అంటున్నారు. డిజిటల్ లైఫ్. అది డిజిటల్ లైఫా? అది డిజిటల్ లైఫ్ కాదు. దేవుని బిడ్డ గమనించండి. అది పతనమైపోయే జీవితం. నీవు పతనమైపోవడమే కాకుండా, నీవు దేవునికి దూరంగా ఉండడమే కాకుండా, నీ పిల్లలను కూడా నీవు నరకములకు వెళ్ళడమే కాకుండా, నీ పిల్లలను కూడా నీవే నరకం పంపిస్తున్నావు. ఎందుకంటే డబ్బు సంపాదించాలనే కసితో నీ పరిమితికి మించి డబ్బు సంపాదించి, గమనించండి, నీ పిల్లలను పతనము చేస్తున్నావు. దానికి కారణము నీవే. దేవుని బిడ్డలను గమనించండి. నీ పిల్లలు నరకములోకి, ఈ దినము క్రైస్తవులు అనబడే వాళ్ళు చనిపోయి నరకములోకి వెళుతున్నారంటే దానికి కారణం ఏమిటి? నీ అతిక్రమమైన పాపమే. అతిగా సంపాదించాలి అనబడే పాపము శాపముగా మారిపోయి నీ బిడ్డలు, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు అన్యాయస్తులు అయిపోతున్నారు, మోసగాళ్ళు అయిపోతున్నారు. డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత. అందుకోసమే నీ పిల్లలు ఈ దినము నీకు కూడా ప్రాధాన్యత ఇస్తలేరు. నీవెనుకున్న డబ్బు మాత్రమే కావాలి. నిన్నను చాదనుపో అమ్మ నాన్న, నీ మాట విననుపో అమ్మ నాన్న, నాకు డబ్బు మాత్రమే ముఖ్యం. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు, ఆ భూమి అమ్ముదాం, ఈ భూమి అమ్ముదాం, ఈ ఇల్లు అమ్ముదాం, అది అమ్ముదాం, ఆ ప్లాట్ అమ్ముదాం, నాకు డబ్బు కావాలి, ఐ వాంట్ మనీ, నాకు డబ్బు మాత్రమే కావాలి. గమనించండి. చూసారా దేవుని? గమనించండి. నీవెలా డబ్బును ప్రధానముగా తీసుకున్నావో, డబ్బుకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినావో, ఆ డబ్బే నిన్ను నాశనము చేస్తుంది, నీ కుటుంబము నాశనం చేస్తుంది, నీ తరతరముల వరకు నాశనము చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు పరిమితికి మించిన డబ్బు సంపాదిస్తున్నావు. సంపాదించడము తప్పని కాదు, కానీ సంపాదననే ముఖ్యము అనబడే దేవుని ధర్మశాస్త్రము, దేవుని నీతి, దేవుని రాజ్యము, దేవుని మందిరము ఇవన్నీ పక్కన పెట్టి, ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, ఉపవాస జీవితం ఇవన్నీ పక్కన పెట్టి, దేవుని నీతిని, దేవుని రాజ్యమును పక్కన పెట్టి డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నావు చూడు, అక్కడ నిన్ను దెబ్బ కొడుతుంది. గమనించండి. దేవుని బిడ్డలారమని గమనించండి. దయచేసి డబ్బు సంపాదించండి, కానీ పరిమితికి మించిగా సంపాదించి అన్యాయము, దేవుని సన్నిధానమును వదిలిపెట్టి సంపాదించేంత నీచానికి దేవుని బిడ్డలారా మీరు దిగజారకండి. అలా దిగజారితే మీకు అక్కడ దేవుని ఒక రాజ్యములో మీకు వారసత్వము లేదు. తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేయండి, గుడ్డివారికి సహాయం చేయాలి, మూగవారికి సహాయం చేయండి, చెవిటి వారికి సహాయం చేయండి, అవిటి వారికి సహాయం చేయండి. గమనించండి. పేదవారికి సహాయం చేయండి, బీదవారికి సహాయం చేయండి, తప్పు కాదు. గమనించండి. తీసుకువెళ్తావా నీవు పరలోక రాజ్యములో నీ డబ్బు? గమనించండి. తీసుకుపోలేవు కదా దేవుని బిడ్డ. గమనించండి. కాబట్టి దయచేసి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన వాక. మహోన్నతమైన మా తండ్రి, మహాగౌణమైన గొప్ప దేవా, నీ పరిశుద్ధ నీ పాదములకు వందనములు. వాక్యములో మీరు ఉన్నందుకు నీ పాదాలకు వందనములు. వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీ పాదాలకు వందనములు. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభు నా తండ్రి, అయ్యే వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నా తండ్రి దీవించండి. డబ్బు అనబడే పిశాచి నుంచి నా తండ్రి మీరు విడిపించి కృప చూపమంటూ, డబ్బు కొరకు ఏ కార్యమైనా చేస్తా అని దిగజారే గుణము గల వారిని మీరు నూతనపరచమంటూ, నాకు దేవుడు కాదు ముఖ్యము, నాకు డబ్బే ముఖ్యం అనబడే నిత్యమైన గుణము కలిగిన వారిని మీరు మార్చండి ప్రభు నా తండ్రి.
తెలిసి తెలియక నా తండ్రి డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారేమో ప్రభా. అయ్యా వారిని నూతన పచ్చికృప చూపమని, ప్రతి బిడ్డను దీవించమంట, అయోగ్యమైన మా ప్రార్థన ఆలకించమంట. మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలైన ప్రవేశనామల వందనములు. తెలంగాణ రాష్ట్రము జగిత్యాల్ మండలము మరియు జిల్లా జగిత్యాల్, లక్ష్మీపూర్ విలేజీ, జీసస్ పవర్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ పాస్టర్ ప్రెసిడెంట్ను దేవుని నామములో ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాక్యము ఈ దినము మాకు చూపించినాడు. దయచేసి దేవుని బిడ్డలారా, డబ్బును మాత్రమే ప్రేమించకండి. డబ్బు అవసరమే, నాకు అవసరమే, మీకు అవసరమే, అందరికీ అవసరమే. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి డబ్బే అవసరము అనబడేలాంటి స్థితికి మనము దిగజారడానికి వీల్లేదు. ఓకే, దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించునుగాక. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దయచేసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.